వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రికార్డు ఏ అభివృద్ధి పనుల్లోనూ అనుకుంటే పొరపాటే. మరి కాంగ్రెస్ సర్కార్ ఎందులో రికార్డు సృష్టించిందయ్యా అంటే అప్పుల్లో. ఒక్క జూలై నెలలోని ఏకంగా 13,500 కోట్ల అప్పులు తెచ్చింది రేవంత్ సర్కార్. ఇప్పటికే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 14వ తేదీ నాటికే 12,500 కోట్ల అప్పులు తెచ్చిన సర్కార్ తాజాగా మంగళవారం బహిరంగ మార్కెట్ నుంచి మరో 1000 కోట్ల రుణాన్ని సమీకరించింది. 19 ఏండ్ల కాల పరిమితితో 7.65% వార్షిక వడ్డీకి ఈ అప్పు తీసుకుంది. ఈ నెలలో ఒక్క మంగళవారం మినహా మిగిలిన 4 మంగళవారాల్లో ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రుణాలు సమీకరించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెచ్చిన మొత్తం అప్పులు 32,400 కోట్లకు చేరాయి. ఒకే నెలలో ముఖ్యంగా జూలైలో ఇంత భారీగా రుణాలు సమీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్ నెలల్లో 18,900 కోట్ల రుణాలు సమీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 21,000 కోట్ల అప్పులు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. అందులో ఏకంగా 13,500 కోట్లు జూలైలోనే సమీకరించింది. బహిరంగ మార్కెట్ రుణాల రూపేణా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి మొత్తం 54,009 కోట్ల అప్పులు తెస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ లక్ష్యానికి మించి భారీగా రుణాలు సమీకరించింది. 2025-26లో ఏకంగా 85,840 కోట్ల అప్పులు తెచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి మొత్తం 80,000 కోట్ల రుణాలు సమీకరిస్తామని బడ్జెట్లో పేర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 4 నెలల్లోనే 32,400 కోట్ల అప్పులు తెచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోతాయని, తద్వారా రాష్ట్ర రుణభారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.